హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోర ఎంత బాగుంటుందో మనందరికీ తెలుసు కదా. అచ్చం అలాంటి టేస్టే వచ్చే విధంగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అసలు అందులో ఉండే సీక్రెట్ ఏంటా అనుకుంటాం కదా. సో సేమ్ నేను కూడా అలాగే అనుకున్నాను. సో ఇంట్లో కూడా నేను చేశానండి, మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో మనకి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో వీడియో అయితే చూసేద్దాం అండ్ పులిహోర అయితే రెడీ చేసేద్దాం, సరేనా. ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకున్నాను అనమాట. ముందుగా రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ నీళ్లు కూడా పోసుకుని ఇప్పుడు నేను ఈ గ్లాస్తో చేస్తున్నాను అనమాట. రైస్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను రైస్ అయితే. సో ఇందులో నేను ఆల్రెడీ రైస్లో కొంచెం ఉప్పు వేసానండి, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట, మెతుకులా ఉంటుంది. అండ్ మనం రైస్ కుక్ చేసుకునే ముందు ఒక 30 minutes సోక్ చేసి పెట్టుకోవాలి, సరేనా. ఇంక ఇక్కడ ఒక పక్కన వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నానండి. ఇది గింజలు లేని చింతపండు అనమాట. ఒకవేళ గింజలు ఉన్నాయంటే మాత్రం మీరు మళ్ళీ గింజల్ని తీసుకుని చక్కగా చూసుకుని మనం రసం అయితే తీసుకోవాలి, సరేనా. ఇక గింజలు లేని చింతపండు అని చెప్పాను కదండి. శుభ్రంగా చింతపండుని అయితే నానిన తర్వాత బాగా దాంట్లోంచి రసం గుజ్జు అంతా సపరేట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే దీన్ని మిక్సీ వేసుకుని శుభ్రంగా మెత్తటి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు, సరేనా. ఇంక ఇక్కడ ఒక పక్కన నేను రైస్ కూడా కుక్ చేసేసానండి. రైస్ అయితే కాస్త చల్లారనిద్దామనేసి పక్కన పెట్టేశాను. ఈలోగా ఒక బాండీలు తీసుకొని మనం ఇందులోకి చింతపండు తాలింపుని రెడీ చేసుకుందాం. చింతపండు రసం తీసుకున్నాం కదా, సో దాన్ని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను బాండీలో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసాను, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకుని వేసాను అనమాట. ముందు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి. మీకు కారానికి కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది, సరేనా. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి. గుర్తుంచుకోండి, చింతపండు రసం అనేది ఖచ్చితంగా కొంచెం చిక్కగానే ఉండాలి, జారుగా అయితే ఉండకూడదండి. చిక్కగా ఉండేలా చూసుకోండి. వీలైతే మిక్సీ పట్టుకోండి, అది ఇంకా బెస్ట్, చిక్కగా వస్తుంది అనమాట, సరేనా. ఇక్కడ నేనైతే చింతపండు రసం చిక్కగానే తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను మిక్సీ పట్టలేదు. సో ఇప్పుడు చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి మొత్తం చక్కగా కలిపెట్టుకొని ఇప్పుడు ఈ నూనె అంతా పైకి తేలేంత వరకు, చింతపండు రసం కాస్త దగ్గర పడేంత వరకు కూడా చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు, సరేనా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి. ఈ బెల్లం కరిగి చెప్పాను కదా, ఈ చింతపండు రసం అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ చింతపండు రసం గుజ్జు అనేది మనం ఎంత చిక్కగా తీసుకుంటే అంత ఫాస్ట్గా మనకి ఇది దగ్గరికి పడి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట, సరేనండి. ఒకవేళ జార్ అయిపోయిందంటే మాత్రం మనకి పులిహోరలో కలిపేటప్పుడు అదంతా తడిగా అయిపోతుంది, సరేనా. సో ఇప్పుడు దగ్గరికి పడింది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను, చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసానండి. ఇది వచ్చేసి మనం పులిహోరలో కలపాల్సిన మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవడానికి, సరేనా. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు అనమాట. ఈ ఎండుమిర్చి అనేది కాస్త తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం తాలింపుల్లో ఎక్కువగానే వేస్తాం కాబట్టి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు. ఫైనల్గా నువ్వులు అనేది వేసుకోవాలండి. నువ్వులు మధ్యలోనే లేదా ముందు వేసేసామంటే ఆ వేడికి అవి చిటపట్లాడుతూ పైకి ఎగురుతాయి కదా. సో ఇవి ఫైనల్గా వేసుకొని ఆ పొడిని చేసుకోవడానికి ముందుగా అది చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇంక ఇక్కడ నేను ఒక పళ్ళని తీసుకున్నానండి. నేను ఎప్పుడైనా కానీ పులిహోర కలపాలంటే కనుక కంపల్సరీ ఒక పెద్ద పళ్ళం లాంటిది ఉంటే చక్కగా మనకి చింతపండు అయినా కానీ నిమ్మకాయ పులిహోర అయినా కానీ పులిహోర అనేసప్పటికి బాగా కలుస్తుంది కదా. సో ఒక పళ్ళెంలో రైస్ అంతా తీసుకుని ఇలా మెదుపుకుని పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు కూడా చల్లారి ఉంటుంది కదా. సో అది కూడా ఫస్ట్ అయితే ఈ రెండింటిని మిక్స్ చేసేసుకుంటున్నాను. అన్నంలోకి చింతపండు గుజ్జు అయితే మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది కలిపేటప్పుడు కూడా చాలా నిదానంగా కలపాలండి. ఊరికే మనం
అన్నంలోకి కూరలు కలిపినట్టు కలిపేసుకుంటే మనకి ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట. పొడి పొడిలాడుతున్నట్టుగా రాదు, కాస్త నిదానంగా కలుపుకోవాలి. సరేనా? అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా మనకి మసాలా పొడి అనేది చల్లారుతుంది కదా, దీన్ని చక్కగా మంచి పేస్ట్ ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఫైనల్గా తాలింపు పెట్టుకుందామండి పులిహోరలోకి. ఇప్పుడు బాణీలు తీసుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అన్నమాట. ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ముందు వీటిని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మీకు ఇష్టమైతే పల్లీలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సరేనా? పులిహోరలోకి పల్లీలు ఉంటే బాగా మంచిగా చాలా బాగుంటుంది కదా. సరే, ఇంకా ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసానండి. అల్లం తురిమిన అల్లం అయినా వేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని కొంచెం కరివేపాకు చిటపట్లాడి వేగిన తర్వాత మనం ఇంకా దీన్ని చక్కగా మనకి తాలింపు అనేది వేగింది అనే టైంలో లాస్ట్లో కొంచెం ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలను చేసుకొని ఇలాగ వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని శుభ్రంగా మంచిగా చక్కగా వేగిన తర్వాత తాలింపుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది, అంత తక్కువ ఇంగువ వేసేసాను. ఇంగువ వేసేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ తాలింపుని తీసుకెళ్ళి పులిహోర అన్నంలో కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ పులిహోర రైస్లోకి ముందుగా అయితే తాలింపు మొత్తం వేసేసుకుంటున్నానండి. తాలింపు వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం వేసేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ చేసిందంతా కూడా ఒక 1/2 కేజీ రైస్కి సరిపోయే క్వాంటిటీ అయితే నేను చూపించానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా సరిపోయింది ఈ క్వాంటిటీతో నాకు. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈ పులిహోరలో కలిపేసుకోవాలన్నమాట. ఆ తాలింపు అలాగే మనం తయారు చేసుకున్న మసాలా పొడి చక్కగా ఆ రైస్లో కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ కలిపే విధానం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలా కలుపుకోవాలి, రౌండ్గా తిప్పుతున్నట్టుగా చేతిని. చెప్పాను కదా ఇందాక మనం అన్నం గట్టిగా మెదిపేసి కలిపినట్టు కాకుండా ఈ విధంగా రౌండ్గా చేతిని ఇలా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి రైస్ అంతటికీ కూడా ఉప్పు, కారం, పసుపు కానీ మనం వేసిన మసాలా పొడి కానీ చక్కగా పడుతుంది. అండ్ అన్ని వైపులా మొత్తం పైన కింద కూడా రైస్ అనేది కమ్మటి రుచితో ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, గుళ్ళో పెట్టే కమ్మనని ప్రసాదం పులిహోర ఇంట్లోని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.